ఇంతకు మించి రెండో ఆలోచన చేయొద్దు. మనం పాపం వచ్చేస్తుంది. మనం ఈరోజు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది నీ కర్మఫలమే, అంతే. భగవంతుడు ఇచ్చేది అసలే కానే కాదు. మనం అనుకుంటాం ఇప్పుడు చేస్తున్నాము అని, గతంలో ఎంత మూటలనే మన మీద ఎవరికి తెలుసు. ప్రతి శ్వాసని కర్మఫలమే, ప్రతి క్రియని కర్మఫలమే. ఎంతని పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం, మాయలెరిగిన పిచ్చి మనసుకు ఎందుకు ఈ భారం, ఎంతని పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం. దూరం అంతా మనం పెంచుకున్నాం అంతే. అందుకనే ఎప్పుడు భగవంతుని నిందించకూడదు. అంతకంటే పెద్ద పాపం ఇంకొకటి లేని లేదు. అసలు అది వినడం కూడా మనం చేసుకున్న పాపమే అనుకోవాలి. కేవలము నీ కర్మ ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. భగవంతుడు నీ కర్మ ఫల ప్రదాత, అంతే. నువ్వు చేసుకున్న దానికి ఇచ్చేవాడు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. నీ చేతనైతే ఇప్పుడు మంచి చేసుకో, అంతే. మళ్ళీ ఇప్పుడు దేవుణ్ణి నిందించి అది ఇంకా పాపాలు మూట కట్టుకోవచ్చు. మనం మీరందరూ అందుకే చెప్తాం.